4 minutes లో 10 liters పాలు తీసేస్తుంది సార్. 10 liters పాలు 4 to 5 minutes మాక్సిమం. ఇట్లా ఫోల్డింగ్ చేయాలి సార్. ఫోల్డింగ్ చేసి ఇట్లా అనగా లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే. మిషన్ పెడితే బ్లడ్ వస్తుందేమో అనేసి ఇట్లా కొంచెం లాగి పట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి మనకి ఈవెన్ ఒక ఛాయ్ గ్లాస్ కూడా పాలు వెళ్ళవు లాస్ట్కి. ఇది మనకు 1,20,000 పెట్టి తీసుకున్నాం షాద్నగర్లో. 1,20,000 ఇది పాల కెపాసిటీ ఇప్పుడు ఎంత ఇస్తుంది? ఇది 10 liters ఇస్తుంది సార్. ఈ రెండు కలిసి 2,30,000. సో దీని సన్ను కూడా చూసుకోవచ్చు సార్ మీరు. ఇగో ఎంతలా ఉన్న పొడుగు ఉంటాయి, ఇంత పొడుగు ఉన్నాయి. సో అదేంటంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది సార్. పైపు లోపల ఎంతవరకు వెళ్తే అంతవరకు చేస్తుంది. 120 liters పిండాలంటే ఇద్దరు పిండాలంటే ఒక 50 liters తీయగానే వాళ్ళు చేలు గుంజి సగం పాలు వదిలేస్తారు. ఒక ఆవు సార్ ఇది. ఇది కాకుండా ఇంకా మళ్ళీ చేతితో తీస్తాడు. ఇది మిషన్తో తీసిన పాలు. ఒక 10 liters వరకు వచ్చింది సార్ మనకి. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఆవులది అయితే డైరీ ఫామ్ ఉంది. ఒకసారి రైతుతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తేనా? నమస్తే అండి. నా పేరు నరేందర్ రెడ్డి. మేము ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసామండి రీసెంట్ గా. ఈ ఆవులు ఇదంతా ఈ డైరీ మనం లాస్ట్ 20 years నుంచి రన్ చేస్తున్నాము. మా ఓన్ ఫామ్ అండి. ఇక్కడ 5 acres ఫామ్ ఉంది మాకు. సో మనకి దగ్గర 18 నుంచి 20 ఆవులు ఉన్నాయి, ప్లస్ ఒక 10 లేగదూడలు ఉన్నాయి. రైతులందరికీ డైరీ ఫామ్ సోదరులందరికీ దగ్గరలో అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో, తక్కువ ప్రైజ్లో అఫోర్డబుల్ ప్రైజ్లో ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఎస్టాబ్లిష్ చేసినాం. దాంట్లో మనము మిల్కింగ్ మిషన్స్ చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నాము. చాప్ కట్టర్స్ మంచి కండిషన్, మంచి హెవీ డ్యూటీ చాప్ కట్టర్స్ అందిస్తున్నాం రైతులకి. సో మీరు ఇక్కడ మనం ఇప్పుడు చాలా మందికి అవగాహన లేదండి మిల్కింగ్ మిషన్స్ పైన. మిల్కింగ్ మిషన్ కాస్ట్ ఎంత చాలా ఉంటుందేమో అనే ఉద్దేశంతో చాలామంది వాడట్లేదు. ఇప్పుడున్న తెలంగాణ ఏపీలో ఉన్న 100%లో ఒక 10% మాత్రమే మిల్కింగ్ మిషన్స్ వాడుతున్నారండి. అవగాహన లేక. అంటే ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ అంటే కాస్ట్ ఎంత ఉంటుందో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మిషన్ పెడితే బ్లడ్ వస్తుందేమో అనేసి, లేకపోతే వాడడం రాదేమో అనేసి చాలామంది ఉంది. మేము లాస్ట్ 8 years నుంచి 6 to 8 years నుంచి వాడుతున్నాం. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల మనకి అడ్వాంటేజెస్ తప్ప డిసడ్వాంటేజెస్ ఎక్కడ లేవు. అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మనిషి పిండేసరికి ఇప్పుడు మేము 120 liters పిండాలంటే ఇద్దరు పిండాలంటే ఒక 50 liters తీయగానే వాళ్ళు చేలు గుంజి సగం పాలు వదిలేస్తారు. మేము మిషన్ పెట్టడం వల్ల ఇప్పుడు 10 liters ఇచ్చేది 11 liters వరకు తీసుకోవచ్చు. మనం మినిమం ఒక ఆవు దగ్గర 1/2 liter వరకు మనం ఈజీగా తీయొచ్చు మిషన్ రావడం వల్ల. ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్లస్ దీంతో పాటు మేము ఇది వాడక ముందుకు ఈ సన్లకు మీరు చూసుకోవచ్చు. ఈ వాడక ముందుకు ఈ సన్లకు పురుపులు అవుతుండే ఇట్లా చిన్న పురుపుల్లాగా అయ్యి ఈ ఇక్కడికి రండి ఈ ఆవుకు చూపిస్తాను. ఇట్లా ఈ సన్లకు వచ్చేసి పులిపిర్లు అవుతుండే ఇట్లా. ఈ సన్లకి చిన్న పులిపిర్లు అవుతుండే. మేము ఎప్పుడైతే ఈ మిషన్ వాడుతున్నాం అప్పటి నుంచి ఆ పులిపిర్లు అనేది పోయిందండి. ఎందుకంటే ఈ ఆవు టు ఆవు ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయింది. ఇది మనకి మిషన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది. సో జనాలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మిషన్ ఉందనుకోండి, అన్ని మిషన్స్ మనం మహారాష్ట్రలో వెళ్ళాం మేము ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు. అక్కడ ప్రతి ఇంటి ముందు 4-5 పశువులు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక చాప్ కట్టర్, ఒక మిల్కింగ్ మిషన్ ఉందండి మ్యాండేటరీగా. మన దగ్గర ఏంటంటే జనాలకి తెలియదు మిల్కింగ్ మిషన్ అంటే ఎంత ప్రైస్ ఉంటుందో, దానివల్ల ఆవులకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో, వాళ్ళకి ఏంటి అనేది. దాని యూసేజ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. నేను ఇప్పుడు మనం డెమో చూపిద్దాము. ఇప్పుడు దానా వేసిన తర్వాత పాలు తీస్తారు, అప్పుడు ఆ డెమో చూపిద్దాము. దీనికి మన అందరూ రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇంట్లో ఉంటే మన ఆడవాళ్ళు ఉంటే ఇంట్లో మా మమ్మీ కానీ మా మిస్సెస్ కానీ ఎవరున్నా పెట్టుకోవచ్చు మిషన్. 1-2 రోజులు చూసారంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు వేరే పనులు కూడా చూసుకోవచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే నీకు శ్రమ తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ బారి నుంచి కూడా ఆవులను కాపాడుకోవచ్చు. 1-2 ఆవులు ఉన్నా కూడా మనం మిషన్ పెట్టి 1-2 ఆవులు ఉన్నా 18,000కి మనం ఒక 3 నుంచి 4-5 ఆవుల లోపు ఉన్న వాళ్ళకి 18,000కి కంప్లీట్ సెట్ ఇచ్చేస్తున్నామండి. జస్ట్ మనం వాళ్ళు తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టుకొని వాడుకోవడం. మనం ఇప్పుడు సెట్ అంటే మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారా? ఇన్స్టాలేషన్ కంప్లీట్ ఫిట్టింగ్ ఉంటుంది దానికి. వాళ్ళు జస్ట్ ప్లగ్ లో పెట్టేసి ఆవుకు పెట్టుకోవడమే. అది ఆవుకు ఎట్లా వాడుకోవాలనేది కూడా మనము డెమో ఆల్రెడీ ఇస్తాం మేము. ఒకవేళ రైతుకు అర్థం కాకపోతే మేము ఇంటికి వెళ్ళేసి పర్సనల్గా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ మిషన్ అక్కడ ఫిట్ చేసి ఒక పూట పాలు పిండిచ్చి వస్తున్నాం. మన సైడ్ నుంచి మన దగ్గర 3 నుంచి 4 ఉన్నారు మన దగ్గర టెక్నీషియన్స్. వాళ్ళు కంప్లీట్ గా ఈ డోర్ టు డోర్ సర్వీస్ చేయడానికే ఉన్నారు ప్రజెంట్ గా. మన షాప్ లో ఉంటారు. ఫోన్ చేస్తే యాక్చువల్గా మేము ఇచ్చే కస్టమర్స్ ఎట్లున్నారంటే, వాళ్ళు ఒక్కసారి ఒక మిషన్ తీసుకెళ్ళిన తర్వాత ఆ ఊరు నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంది తప్ప పర్సన్ రాడు. ఓన్లీ ఫోన్ చేసి సార్ నాకు ఆ మిషన్ తీసుకుంటాను అంటే మేము డైరెక్ట్ తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసి వస్తాం. విత్ డెలివరీతో సహా మాదే ఇస్తామండి. సో అట్లా కస్టమర్ కానీ ఈజీ అయిపోయింది. ఇంత ముందుకు ఏంటంటే వెతకాల ఆడ వస్తాడా రాడా నమ్మకం లేదు. సో అట్లాంటి భయాలు ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇట్లాంటి ఫామ్ నేను ఈ రైతు నుంచి ఈ ఫీల్డ్ నుంచే వచ్చినాం కాబట్టి మనం ఏదో మోసాలు అనేది అట్లా ఏమి ఉండదు. మీరు పేమెంట్ అంటే 100% పేమెంట్ చేస్తే మీకు నీట్గా వ్రాపింగ్ చేసేసి
మనం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అంతటా పంపిస్తామండి. మనం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో అన్నిటికీ మనం ఇచ్చేసి ఇప్పుడు దీనికి ఆ మిషన్స్ నీట్గా ర్యాప్ చేసి పంపిస్తాం. తర్వాత పంపించిన తర్వాత ఎట్లా వాడాలనే దానికి మేము డెమో ఆల్రెడీ వీడియోలు ఉంటాయి మన దగ్గర, ఆ వీడియోలు పంపిస్తాం. స్టిల్ వాళ్ళకి అర్థం కాలేదనుకోండి మా పర్సన్ పంపించి చేయిస్తున్నామండి ప్రజెంట్గా. చాలా ఈజీ సార్. ఆ జనాలు అదే అంటున్నారు, తెలియక చాలా మంది ఏదో అనుకుంటున్నారు రాకెట్ సైన్స్ లాగా పెద్దగా అది ఎట్లా వాడాలో తెలియదు మాకు, ఏం చేయాలి ఏం ఉండదు సార్. నేను సింపుల్గా డెమో చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా సింపుల్ ఉంటుంది దానికి, మనం ఏం పెద్ద వరే అవసరం పని లేదు. జస్ట్ ప్లగ్ పెట్టుకోవడమే. ఆ క్యాన్కి ఈ మన మిల్క్ తీసేదానికి మిషన్కి ఒక పైపు కనెక్టివిటీ కనెక్ట్ చేసుకుంటే చాలు. మనకి అండర్ కూడా కొన్నిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా. చాలా మందికి ఏంటంటే సార్ ఇప్పుడు నేను చూపిస్తాను రండి, పెద్దగా ఉన్న వాటికి మా ఆవులకే చూపిస్తాను నేను. ఒక్కసారి రండి సార్, నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క దాని అంటారు ఒక్కొక్క లాగా ఉంటుంది కదా సార్. ఇప్పుడు మీరు దీనికి చూసుకోవచ్చు సార్, ఇది మన ప్రెగ్నెంట్ కవ్ ఇది. ఇది చూడండి ఎంతలా ఉంది. ఇది ఇట్లా పట్టుకోవడం కూడా మీరు జూమ్ చేసి చూడండి. ఇట్లా పట్టుకుంటే నా చేతి కూడా అందదు. ఇట్లాంటి ఆవు కూడా చాలా ఈజీగా మిల్కింగ్ ఇస్తుందండి. అదేంటంటే ఇట్లా ఉన్నప్పుడు ఆ లాకింగ్ వచ్చేసి మనకి ఎంతవరకు వెళ్తే అంతవరకు ఫ్లెక్సిబుల్ గా అదే అడ్జస్ట్ చేసుకుంటుందండి. ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తుంది. ఇట్లా అండి ఇక్కడ ఉంది ఇంకోటి. సో ఇది కూడా మనకి డెలివరీకి ఉంది సార్ ఇప్పుడు. ఇది మనకు 1,20,000 పెట్టి తీసుకున్నాం షాద్నగర్లో. 1,20,000 ఇది. పాల కెపాసిటీ ఇప్పుడు ఎంత ఇస్తుంది? ఇది 10 లీటర్స్ ఇస్తుంది సార్. ఈ రెండు కలిసి 2,30,000 సార్. ఓకే, ఈ మధ్యలో తీసుకున్నారు? ఇది తీసుకొని ఒక డెలివరీ అయిపోయింది సార్. సెకండ్ డెలివరీకి ఉన్నాయి. సో దీని సార్లు కూడా చూసుకోవచ్చు సార్ మీరు. ఇగో ఎంతలా ఉన్న పొడుగు ఉంటాయి, ఇంత పొడుగు ఉన్నాయి. సో అదేంటంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది సార్. పైప్ లోపల ఎంతవరకు వెళ్తే అంతవరకు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ నుంచే మిల్కింగ్ తీస్తుంది. సో ఇవి మిషన్ మనం ఇచ్చే మిషన్ ఆవులకి బర్రెలకి రెండింటికి ఫ్లెక్సిబుల్ గా ఉంది సార్ మనకి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే రక్తం వస్తుందా అని అడుగుతున్నారు చాలా. ఏది రాదు సార్, రక్తం అనేది లేదు, ఏం లేదు. ఏం రాదు సార్. ఇది మనం పిండితేనే ఇట్లా పట్టుకొని ఎందుకు లాగుతాం తప్ప ఇది ఏం చేస్తుంది అంటే సార్ ఇట్లా సక్సెషన్ అంతే, ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్సింగ్ చేస్తుంది అంతే మనకి. సో దీనివల్ల ఆవులకి ఏమి హానికరం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కూడా రాదు సార్. ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు. పొదుగు వాపులు ఇట్లా ఏం రాదు సార్. ఇక దీన్ని కూడా చూసుకోవచ్చు మీరు. ఇది డెలివరీకి ఉంది సార్ ఇప్పుడు. ఇది కూడా చూడండి ఎంతలా ఉన్నాయి. ఇంకా అది ఇంకా ఇప్పుడు టైం పాలు ఈని చేపిన తర్వాత ఇంత అవుతాయి సార్ సన్ను మనకి. ఇట్లా ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చినాం సార్. ఇది తెచ్చి 3 years అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఆవుకి ఒక 10 లీటర్లు ఇచ్చేదానికి ఎంత టైంలో తీయొచ్చు ఇప్పుడు ఒక్కొక్క 10? ఇది సార్ మనకి ఒక 3 to 4 minutes లో, అంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక ఆవు పెట్టిన తర్వాత 4 minutes లో 10 లీటర్స్ పాలు తీసేస్తుంది సార్. 10 లీటర్స్ పాలు 4 to 5 minutes మాక్సిమం. సో మనం అది నేను ఆ డెమో క్లియర్ గా చూపిస్తాను మీకు. దీంతో పాటు మనకు గేదెలకైతే 5 to 6 minutes లో వెళ్తాయి. గేదెలు కూడా వాడచ్చు. గేదెలు కూడా వాడచ్చు. చాలా మంది మార్కెట్ లో సార్ కొంతమంది ఏం చేస్తున్నారంటే నానో మిషన్ 18,000కి 25,000కి మిషన్లు మన దగ్గర ఉన్నాయి ఇస్తున్నాము. ఈ ఆవులకు పనిచేసే మిషన్ గేదెలకు కూడా వస్తాయని చెప్తున్నారు. సో ఈ నానో హాఫ్ HP అనేది ఏదో స్టార్టింగ్ లో పనిచేస్తుంది సార్. అది గేదెలకు అనేది కంప్రెసింగ్ ఎక్కువ ఉండాలి, ప్రెషర్ ఎక్కువ ఉండాలి. దానికి మన దాంట్లో 1 HP మిషన్ తీసుకుంటే గేదెలకు ఆవులకు రెండింటికి సూటబుల్ సార్. ఈ చాలా మంది మార్కెట్ లో అమ్మడానికి సేల్ చేసుకోవడానికి చాలా మంది చెప్తున్నారు నానో కూడా సరిపోతుందని చెప్తున్నారు. నానో అనేది సూటబుల్ కాదు సార్. అది ఎవరైనా చెప్పినా కూడా తీసుకోకండి. ఓన్లీ ఆవులకు మాత్రం సూటబుల్ సార్. మీరు 4 నుంచి 5 ఆవులు ఉన్న వాళ్ళకి నానో తీసుకోవచ్చు. 5 నుంచి 10 ఆవులు ఉన్న వారికి హాఫ్ HP మెయింటైన్ చేయొచ్చు. 10 దాటిందంటే 1 HP తీసుకోండి. మనము హాఫ్ HPకి ఇస్తున్నాం, HTP మనము 1 HP కూడా ఇస్తున్నాం సార్. మనం ఆ డెమో చూసుకోవచ్చు ఇక్కడ. మీరు ఇక్కడికి రండి. ఇది మన మిల్కింగ్ మిషన్స్ చూసుకోవచ్చు సార్. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇది 1 HP డబుల్ పవర్, అంటే డబుల్ బకెట్ నడుసు ఒకటేసారి 2 ఆవులకు పిండుకోవచ్చు. దీనికి 2 ఆవులకు పిండుకోవచ్చు. దీంతో పాటు మనకు ఆప్షనల్ గా ఈ పెట్రోల్ ఇంజన్ ఒకటి వాడుకోవచ్చు. దీనికి సేమ్ టైంలో HTP కూడా తీసుకోవచ్చు మనకి. అంటే వాటర్ కరెంట్ లేనప్పుడు ఉన్నప్పుడు 2 విధాలుగా పనిచేస్తే ఆవులకు అడుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు. 2 రకాలుగా వచ్చేలాగా మేము డిజైన్ చేయించామండి మిషన్. దీని తర్వాత వచ్చేసి ఇది హాఫ్ HP, ఇది సింగిల్ బకెట్ నడుస్తుంది సార్. సింగిల్ బకెట్ నడుస్తుంది. దీంతో పాటు మనం ప్రతి మిషన్ తో పాటు ఇది 50 feet పొడుగు పైప్ ఇస్తాం మనం. ఇది 50 feet లెంత్, దానికి అటాచ్ లెంత్. మనం జస్ట్ మనం ఫార్మర్ చేయాల్సింది ఏంటంటే ఈ వన్ సైడ్ ఏమో దీనికి పెట్టుకోవాలి, ఇటు సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసి క్యాన్ కి. ఎంత బకెట్ అనేది కెపాసిటీ ఎంత? ఇది మనకి 25 లీటర్స్ సార్. ఇది 25 లీటర్ ఏ దానికైనా నానో మిషన్ కానీ హాఫ్ HP కానీ 1 HP కానీ సేమ్ బకెట్ వస్తుంది మనకి. దీంతో పాటు మన దగ్గర PVC బకెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది, వచ్చిన తర్వాత చెప్తాను దాని గురించి. ఈ 25 లీటర్స్ బకెట్ కి మనకి జస్ట్ కస్టమర్ చేయాల్సింది ఏంటి అంటే సార్, మనకి హాఫ్ HP తీసుకున్నా, 1 HP తీసుకున్నా, నానో తీసుకున్నా, ఇది సింగిల్ ఫేస్ లో నడుస్తుంది. 3 phase కావాలన్న కస్టమర్ 3 phase లో ప్రొవైడ్ చేస్తాము. ఇది జస్ట్ ప్లగ్ లో పెట్టాలి. అక్కడ కస్టమర్ దగ్గర పవర్ కావాలి, సింగిల్ ఫేస్ పవర్ అప్లై ఉంటే ప్లగ్ లో పెట్టేసి మనకి ఇది వచ్చేసి ఇదేమో ఇన్పుట్ దీనికి వెళ్తుంది. ఇంకో కొన వచ్చేసి దీనికి పెట్టాలి, ఈ బకెట్కి పెట్టాలి. ఓకే. సో ఇంతే సార్ మనం పెట్టుకోవాల్సింది. ఇది పెట్టిన తర్వాత పవర్ ఆన్ చేసుకొని మనం జస్ట్ ఆవు దగ్గరికి వెళ్ళేసి పాలు తీసుకోవడం ఇంకా. ఓకే. సో ఇట్లా
అన్న ఇప్పుడు ఇవి ఎట్లా క్లీన్ చేసుకోవాలన్న? ఇది క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర దీనికి నేను క్లీనింగ్ కూడా చూపిస్తాను సార్ నేను ఒకటి. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆవుకు పెట్టి చూపిద్దాం డెమో. సో ఎట్లా వాడాలనేసి చెప్తాను. ఇది మన దగ్గర వచ్చేసి 3 మోడల్ సార్. ఇదేమో 1 HP, ఇది హాఫ్ HP, ఇదేమో నానో. ఇది వచ్చేసేమో మనకి ఇండివిజువల్గా ఎవరికైనా ఎస్టీపీ స్పేర్ ఆవుల కడుక్కోవడం కావాలంటే 1 HP మోటార్తో ఇస్తాం మనం. జస్ట్ కడుక్కోవడానికి మాత్రం అది తీసుకెళ్లి హౌస్ దగ్గర పెట్టుకుని కడుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు ఆవుకి డెమో చూపిద్దాం. చూసుకోవచ్చు ఇక్కడ మిల్కింగ్ మిషన్లు అయితే మనకి సేల్ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం షాద్ నగర్ దగ్గర ఉన్నాము. చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. సింపుల్ గా మనం ఆవులకు పాలు విండాలనుకుంటే ఇది రిటర్న్ వేసుకోవాలి సార్ ఇట్లా. ఓకే, మొత్తం ఈ 4 కూడా బ్యాక్ వేసుకోవాలి. ఈ 4 వేసుకుంటే ఇక్కడ లాక్ అయింది సార్. సౌండ్ వస్తుంది చూడండి, టిక్ టిక్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వచ్చినప్పుడు ఈ 4 ఉంటాయి ఇట్లా హ్యాండ్ తో పాటు ఉండాలి సార్ ఇది మనకి. ఇప్పుడు మనం జస్ట్ ఆవుకు పెడదాం. ఓకే, ఇట్లా ఒక్కొక్కసారికి ఇలా సరే ఇట్లా పెడితే వెళ్ళిపోతుంది. ఇట్లా ఫోల్డింగ్ చేయాలి సార్. ఫోల్డింగ్ చేసి ఇట్లా అనగా లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, మనం ఇక్కడ చూసుకోవచ్చు సార్, మనకి పాలు వచ్చేది రాని పైప్లో కనిపిస్తుంది. సో ఇది పాలు అయిపోయిన తర్వాత ఈ పాలు వచ్చేసి క్యాన్లో పడతాయి. మనకు 4 to 5 minutesలో ఈ పాలు అయిపోయిన తర్వాత ఇది మనకు తీయాలనుకుంటే కింద బటన్ ఉంటుంది, బటన్ ద్వారా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఒకసారికి ఇలా కిందికి గట్టిగా లాగితే సన్న ఊసి వస్తుంది. మనకి పాలు తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇట్లా చేయి పెట్టి కొంచెం ప్రెస్సింగ్ చేయాలి సార్ మనకి. ఓకే, పాలు అయిపోయినా ఎట్లా తెలుస్తుంది? ఇగో ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా మనకి, ఈ ట్రాన్స్పరెంట్ దగ్గర ఈ పాలు అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇది కొంచెం పాతగా అయింది కాబట్టి మనకు కనిపించట్లేదు, కొత్త దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది మనకి. చూడండి సార్ ఎంతో ఫాస్ట్గా వస్తుంది పాలు మనకి. సో ఇది సార్ మనకు ఇది సింపుల్ మెకానిజం. ఇది కొంచెం ఆవులు కొత్తగా తీసుకున్నప్పుడు కొంచెం ఆవుని కొంచెం ఇట్లా నెమ్మదిగా దాన్ని ప్యాంపర్ చేసుకుంటూ పెట్టేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకి. సో ఇది అండి మనకి సింపుల్. తీసేటప్పుడు ఎట్లా తీయాలని మనం చూపిద్దాం సార్. కెపాసిటీ అనేది మిల్క్ ఆవు ఇది 15-20 లీటర్లు. ఇది 10 లీటర్లు ఇస్తుంది సార్. 10 లీటర్లు ఇప్పుడు పూటకి 10 లీటర్లు. ఈయన కొత్తలు అయితే 10 లీటర్లు ఇస్తుంది. ఆజా ఇది బాగా ఎక్కడ ఇప్పుడు మనకి 10 లీటర్లు. అది ఎన్ని లీటర్ బకెట్ అన్న? 20 లీటర్స్ సార్. 20 లీటర్స్ మనం ఇచ్చేది 25 సార్. 25 సరే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు మిల్క్ అయిపోయినాయి, ఏం రావట్లేదు, ఖాళీగా ఉంది కదా, లైట్గా వస్తున్నాయి. అయిపోయిన తర్వాత మనం కావాలంటే ఏదన్నా ఒకసారి ఇట్లా లాగి పడితే ఊడిపోతుంది. ఒకటి ఊడిపోతే ఆటోమేటిక్గా 4 కూడా వస్తుంది. ఊరు వచ్చిన తర్వాత పైన లేపుకుంటే సరిపోతుంది. సార్ ఇది పాలు అయిపోయిన తర్వాత చాలా మంది డౌట్ ఉంది ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేసి. సింపుల్ సార్, మన మిల్కింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇట్లా వేస్తే లాక్ అవుతుంది ఇట్లా. మీకు ఆ సౌండ్ వస్తుంది చూడండి. ఇది రివర్స్లో వేస్తున్నాం మనం ఇప్పుడు. ఇది రివర్స్లో జస్ట్ దీంట్లో ముంచుతాం సార్. మనం ఏం చేయాల్సిన పని లేదు. అన్ని ముందుకేసి ముంచాలి. ఇక వాటర్ వెళ్తున్నాయి చూడండి సార్. రైట్. సో జస్ట్ ఇట్లా ఒకసారి పైకి 2-3 సార్లు ఇట్లా లేపి వదిలేస్తే ఓకే, ఇదంతా ఆటోమేటిక్గా ఇంట్లో అంతా క్లీన్ అయిపోతుంది సార్. ఒకసారి పిడగానే ఇట్లా క్లీన్ చేసుకోవాలి మొత్తం. లేదు సార్, మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం ఆల్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది సార్ అంటే వారానికి ఒకసారి హీట్ వాటర్తో క్లీన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ బ్రష్ కూడా అవసరం లేదు సార్, మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం వాటర్. ఈ 4 ఏదైనా ఒకదానికి ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ ఎట్లా ఉంటుంది? మనకు అన్ని స్పేర్ పార్ట్ దొరుకుతుంది సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఏది చిన్న పిన్ను పోయినా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దీన్ని ఈ పాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మూత తీస్తాం కదా సార్. ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎట్లనో దీనికి ఇట్లా సార్, ఇది పల్సేటర్ అంటారు దీన్ని. జనరల్ గా మిల్కింగ్ మిషన్స్ లో వచ్చే ప్రాబ్లం అంతా దీని ఒకదాని వల్ల వస్తుంది సార్. దీనికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా 5 years పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ లో మనం వాటర్ ప్రూఫ్ పల్సేటర్ తీసుకొచ్చాను సార్, చూపిస్తాను మీకు. సో క్లీనింగ్ తర్వాత పాలు ఇక్కడ పడతాయి సార్ మనకి. జనరల్ గా మిషన్ ఆపేసుకొని జస్ట్ దీంతో ఈ క్లీన్ చేసుకోవాలి ఇట్లా. ఈ క్లీన్ చేసిన తర్వాత ఈ పైన కూడా ఏంటంటే సార్, ఈ మిల్కింగ్ ఈ పల్సేటర్ పైన ఎప్పుడు వాటర్ పడదు సార్. వాటర్ పడితే పాడైపోతుంది. ఇది జస్ట్ మనం ఇక్కడ ఇట్లా వాటర్ వేసి ఇది ఇక్కడ కడుక్కోవాలి సార్. మనం ఈ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఇది సార్ జనరల్గా దీంట్లో పెద్దగా ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు, ఎవరైనా యూజ్ చేస్తారు. ఈవెన్ విలేజ్లో ఉండే ఫార్మర్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ అవగాహన లేక చాలా మంది మిల్కింగ్ మిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. కాకపోతే వితిన్ 2-3 minutesలో కంప్లీట్ అయిపోయింది. ఆవు ఇంకా రెడీగా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అది అయిపోగానే దీనికి రెడీగా పెట్టుకోవాలి సార్ మనం. ఆ ప్రాక్టీస్ ఒక 15 days వాడితే ఫార్మర్స్ అందరికి అలవాటు అయిపోతుంది. ఈ ఆవు తీయగానే నెక్స్ట్ ఇంకో ఆవుకు పెట్టుకోవాలి. ఈ ఆవుకు పెట్టగానే ఆవుకు రెడీగా దూడ నడిచి రెడీగా సేపు వచ్చినట్టు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది సార్. 4 minutesలో 10 to 15 లీటర్స్ ఆవు కూడా ఈజీగా తీసేయచ్చు.
ఓకే ఇప్పుడు ఈ బకెట్ మళ్ళీ ఈ ఆవుకు పెట్టేస్తాం సేమ్ సార్ సేమ్ అది సేమ్ మెథడ్ యాక్చువల్గా 2 ఆవులకు ఒకసారి 20 లీటర్స్ కదా మనం ఇచ్చే 25 ఇస్తున్నాం 25 తక్కువ ఇచ్చే ఆవులు ఉంటే మనకి 3 ఆవులకు కూడా తీసుకోవచ్చు సార్ మనం. ఓకే ఈ పైప్స్ మొత్తం అటాచ్ చేశారా సార్ మొత్తం? సార్ మనం జనరల్ గా మనం ఇందాక చూపించినట్టుగా ఫ్లెక్సిబుల్ 50 ఫీట్ ఇస్తాం సార్. కొంతమంది ఫార్మర్స్ ఏంటంటే ఇట్లా నాకు ట్యాప్స్ కావాలా, ఏ ఆవు దగ్గర కావాలన్నప్పుడు మనం ఇట్లా ట్యాప్ సిస్టమ్ ఇస్తాం సార్. మనము ప్రతి ఆవు దగ్గర ఇట్లా ట్యాప్స్ వస్తాయి అనమాట మనకి చిన్నవి. ఈ ట్యాప్ ఓపెన్ చేసుకుని ఆవుకాలు పాడుకోవడం, మళ్ళీ పాలు అయిపోయిన తర్వాత ట్యాప్ బంద్ చేసి మళ్ళీ ఏ ఆవు కావాలంటే ఇక్కడ కావాలంటే ఈ ఆవుకి. సో అట్లా ప్రతి ఆవుకు ప్రతి 2 ఆవులకు వస్తుంది సార్. అట్లా ఈ పైప్ లైన్ సిస్టమ్ ఉంది సార్. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ ఉంటుంది పైప్ లైన్ సిస్టమ్. ఈ పైప్ లైన్ కూడా మీరు మేము చేస్తాం సార్. పీవీసీ ఫిట్టింగ్ కూడా చేస్తాం. ఒకవేళ కస్టమర్స్ కావాలనుకుంటే ఆ విధంగా అంటే ఆ విధంగా. సో మనకి డైరీ ఫామ్ లో కావాలనుకుంటే ఇట్లా ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. మనం ఫ్యాన్స్ కూడా మనము డీలర్షిప్ ప్రైస్ లోనే ఇచ్చేస్తున్నాం మనం. పైపులు పెట్టే ముందు కడుక్కోవాలా, రొమ్ములు ఇట్లా కడుక్కోవాలా? అది ఇట్లా కడుక్కుంటారు. ఇట్లా కడుక్కునేప్పుడే మనకి మళ్ళీ ఆవు గ్రీజింగ్ పెట్టేస్తాం అన్నమాట. మన పర్సన్ కూడా ఉండాల్సిన అవసరం ఉండదు. ఆవులు కొంచెం అలవాటు అయినాక పర్సన్ ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ అన్నిటి ఆవులకు ఒక ఎంతసేపు పడుతుంది? ఒక 1 అవర్ అయిపోతుందా మొత్తం? నాకు ఇప్పుడు 10 ఆవులు ఉంటే 40 నిమిషాలు సార్. 40 నిమిషాలు. ఇప్పుడు 20 ఆవులు అంటే 80 నిమిషాలు అంటే గంటన్నర సేపట్లో మొత్తం అయిపోతుంది జనరల్గా. మొత్తం 120 లీటర్స్ 120 లీటర్స్ అవుతాయి సార్. మనకి బయట చూపించిన కదా క్యాన్స్, మనకి 120 లీటర్స్ వరకు పాలు వస్తాయి సార్ మనకి పర్ టైం. సో ఇట్లా ఏంటంటే సార్ ఇట్లా పెట్టి వదిలేయకుండా మనం కొంచెం పాలు తొందర రావాలంటే ఇట్లా కొంచెం వెయిట్ వేయాలి సార్ మనం సన్ల పైన. ఈ కింద దానిపైన ఏ సన్లో ఎక్కువ ఉంటే ఆ సన్లో మనం ఇట్లా కొంచెం లాగి పట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి మనకి ఈవెన్ ఒక ఛాయ్ గ్లాస్ కూడా పాలు వెళ్ళవు లాస్ట్కి. మనం ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. దీన్ని ఒత్తి పట్టుకుంటే పాలు అనేది తొందరగా కంప్లీట్ అయిపోతాయి. కొంచెం వెయిట్ వేసి పట్టుకోవాలి. ఇట్లా మన పాలు ఏం లీక్ అవ్వగా పైపుల నుంచి ఏం లీక్ అవ్వదు సార్. పాలు బయట అది ఏంటంటే ఆ వాక్యూమ్ తీసుకుంటుంది కాబట్టి గట్టిగా మనకి లాక్ అయిపోతుంది పైన. సో ఇది సార్ సిస్టమ్, ఈజీ సిస్టమ్. జనాలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ఉంటుంది. అందరూ మిల్కింగ్ మిషన్స్ అందుబాటులో అఫోర్డబుల్ ఉంటే మనం అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాము. ఎక్కువ కష్టపడకుండా మిల్కింగ్ మిషన్ తీసుకోవాలని నేను రైతులకు సూచిస్తున్నాను సార్. ఒక ఆవు సార్ ఇది కాకుండా ఇంకా మళ్ళీ చేతితో తీస్తాడు. ఇది మిషన్తో తీసిన పాలు. ఒక 10 లీటర్స్ వరకు వచ్చింది సార్ మనకి. ఒక క్యాన్ నిండా వచ్చింది మీరు చూసినట్టు. మనకి ఇవి 2 అయిపోతాయి సార్. ఇది 40 లీటర్స్, ఇది 40 లీటర్స్, ఇది 20 సార్. 100 ప్లస్ ఇది 15 30. సో డైలీ 120 125 అట్లా అవుతాయి సార్ మనకి. సో మనకి ఇక్కడే ఈ ఊర్లోనే ఇక్కడే ఉంటుంది సార్. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు పాలు లాస్ట్లో అయిపోయే ముందు ఇప్పుడు కంప్లీట్గా అయిపోయినాయి. ఏదైనా సన్లో మిగిలినాయి అనుకుని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి సార్. 4గిటిని ఒక్కసారి ఇట్లా కిందకి లాగి పట్టుకుంటే ఇంకేమైనా ఉంటే మొత్తం డ్రాప్ వరకు బయటకు వెళ్ళొచ్చు సార్. మనం ఇక్కడ సార్ ఏం వస్తుందో ఇప్పుడు ఎంటీ అయిపోయింది. సో ఇప్పుడు నేను తీయడానికి ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఎయిర్ ఒకటి ఇట్లా ఒక సన్నగా ఎయిర్ లీక్ చేసేస్తే ఆటోమేటిక్గా 4 సన్లు వచ్చేస్తాయి సార్. తీసిన తర్వాత పాలు ఇట్లా పైన కనుక్కోవడం. తర్వాత వచ్చేసి ఇంకో ఆకు పెట్టుకుందాం మనం. ఓకే సునీల్ ఉట్టా. ఇట్లా మనకి ఫుల్ లాకింగ్ చేసుకోవాలి సార్. ఇట్లా ఈ రిటర్న్లో లాకింగ్ చేసి ఈ 2 ఏమో అవతల 2 సన్లకు పెట్టాలి సార్. ఈ 2 వచ్చేసి ఇతర 2 సన్లకు పెట్టాలా. ఇట్లా మనం కూర్చొని నీట్గా 1 2 ఇక్కడే మన దిక్కు అనిపించే సన్లకి 2 సార్. ఇవి మన సైడ్ ఉన్న వాటికి 2 పెట్టాలి. మన సైడ్ ఇప్పుడు ఇది ఎప్పుడైనా ఇట్లా మన చేతితో పాటు ఉండాలి సార్. ఇది చేతితో పాటు ఉండాలా. తీసిన తర్వాత మనం ఇట్లా హ్యాండ్తో కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటే పాలు అనేది ఫాస్ట్గా అయిపోతుంది సార్. మనం దీన్ని పెట్టి ఎక్కడో వెళ్ళి నిలబడకుండా ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది సార్. మనకి సింపుల్ మెకానిజం. మన దగ్గర 3 రకాల మిషన్స్ ఉన్నాయి. నానో ఉంది, హాఫ్ HP ఉంది, 1 HP ఉంది. చిన్న ఫార్మర్స్కి ఏమో నానో ఇస్తాము. మిడిల్ క్లాస్ ఫార్మర్స్కి ఏమో మిడిల్ సైజ్ అంటే 5 6 7 8 కౌలు ఉన్న వాళ్ళకి హాఫ్ HP ఇస్తాము. 10 కౌస్ ఉన్న అబోవ్ ఉన్న వాళ్ళకేమో 1 HP ఇస్తాం సార్ మనం. సో మీరు చూసుకోవచ్చు సార్. ఇప్పుడు ఫుల్ వస్తాయి సార్ పాలని. అవును, ఒక 3 to 4 minutes కంప్లీట్ అయిపోతుంది. 4 minutes 10 లీటర్స్ పాలు తీసేస్తుంది సార్ మనకి. ఓకే, 4 నిమిషాల్లో 10 లీటర్ల పాలు సార్. మార్నింగ్ కూడా ఇదే ప్రాసెస్ గా? సేమ్ సార్, మార్నింగ్ ఈవినింగ్ సేమ్ ప్రాసెస్ సార్ మనకి. మిల్కింగ్ మిషన్ అయితే యూజ్ చేయని వాళ్ళు కూడా చాలా ఈజీ సార్. సింపుల్ మెథడ్ ఉంది. నేను చూపించిన విధంగా వాడుకుంటే చాలా సార్. జస్ట్ వాళ్ళు ప్లగ్లో పెట్టుకోవడం, పైప్ కనెక్ట్ చేసుకోవడం, రావడం. ఎవరికైనా పెద్ద రైతులు ఉన్నప్పుడు అయితే 1 HP తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ పైప్ లైన్ సిస్టమ్ ప్రిఫర్ చేసుకోండి. తర్వాత 10 పశువుల్లో ఉన్న అందరికీ మనకి నార్మల్గా ఈ ఫ్లెక్సిబుల్ పైప్ తీసుకుంటే సరిపోతుంది సార్ మనకి. మీకు డౌట్స్ ఉన్నా కూడా అన్ననైతే కాల్ చేసి ఎనీ టైం వీడియో కాల్ అవైలబుల్ ఉంటాం సార్. మీకు ఏం డౌట్ ఉన్నా, మిషన్ పని చేయకపోయినా మార్నింగ్ 6 చేసినా కూడా మనం ఫోన్ లిఫ్ట్ చేసి మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మనం చెప్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మిల్కింగ్ మిషన్లో అయితే యూజెస్ అయితే తెలుసుకున్నారు కదా. చాలా వరకు అయితే చాలా యూజ్ ఉన్నాయి. టైం చాలా సేఫ్ అయిపోతుంది.
వర్కర్స్ మ్యాన్ పవర్ కూడా మనకి చాలా తక్కువ. ఒక్కరు ఉంటే సరిపోతుంది సార్? ఒక్కరు సార్ ఇప్పుడు మా ఆవులకి 30 ఆవులు అంటే దగ్గర దగ్గర 3 మనుషులు ఉండాలి సార్. నేను 2 మనుషులతో మేనేజ్ చేస్తున్నాను. కంప్లీట్ గా వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మిల్కింగ్ తీసేది ఉండదు. మీరు చూసుకోవచ్చు ఇట్లా మిషన్ పెట్టేసి పక్కన కూడా వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. దాంతో పాటు మనకి ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మనకి పాలు దీంతో పాటు ఇంకా 4-5 ఆవులు తెచ్చినా కూడా వాళ్ళిద్దరు మేనేజ్ చేసుకోవచ్చు సార్ మనకి. సో తద్వారా మనకి మ్యాన్ పవర్ తగ్గుతుంది, ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది మిల్కింగ్ మిషన్ వల్ల. సో మనకి 5-6 పశువులు ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర రోజు పొద్దున్నే, ముందే వర్షాకాలం సార్, పొద్దున్నే కరెంట్ పోతుంది, ప్లస్ పొద్దున్నే వర్షానికి పొద్దున్న వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. సో ఇది మిషన్ ఉందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో 10 ఆవులకు పిండిపోతారు. ఇది హాఫ్ అన్ అవర్ నుంచి 40 నిమిషాల్లో 10 ఆవులకు పాలు అయిపోతుంది. సో జనరల్గా మన దగ్గర ఎక్కువ శాతం 3-4 ఆవులు 7-8 ఆవులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి హాఫ్ హెచ్పి తీసుకున్నా కూడా సరిపోతుంది సార్. 1 HP తీసుకుంటే మనకి వాషింగ్ గీసింగ్ మొత్తం సెటప్ ఇస్తున్నాం సార్ కంప్లీట్గా. HTP ప్లస్ వాషింగ్ ఇస్తున్నాము, దాంతో ఇంజన్ ఇస్తున్నాము, దాంతోపాటు సింగిల్ బకెట్ మిషన్ కూడా ఇస్తున్నాము. ఫ్యూచర్లో కావాలనుకున్న వాళ్ళకి డబుల్ బకెట్ కూడా సరిపోతుంది. నా దగ్గర 18 ఆవులు ఉన్నాయి సార్. 18 ఆవుల్లో కూడా నేను సింగిల్ బకెట్తోనే యూజ్ చేస్తున్నాను. ఓకే, చూసుకోవచ్చు మనకి SNR అగ్రో ఇండస్ట్రీ వాళ్ళది ఈ ఫామ్ వచ్చేసి ఆవుల ఫాము. వీళ్ళైతే ఈ ప్రాసెస్లో వాడుతున్నారండి మిల్కింగ్ మిషన్ పెట్టి. మొత్తం కూడా మనకి చాలా టైం సేఫ్ అవుతుంది, వర్కర్కి కూడా చాలా ఇబ్బంది ఏమి ఉండకుండా మొత్తం పాలైతే తీసేస్తున్నారు. మొత్తం అయితే ఒక 1.5 అవర్లో మొత్తం 120-130 లీటర్స్ అయితే పాలైతే వీళ్ళైతే చేయడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి. మొత్తం చూసుకోండి. మీకు మిల్కింగ్ మిషన్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంటుంది, టైటిల్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.